హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. రోజు నైట్ మనం పడుకునే ముందు ఏవో ఆలోచిస్తూ ఉంటాం. అంటే నెక్స్ట్ డే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఆలోచనలోనే కొంతమంది పడుకొని కూడా పడుకోరు. కానీ ఎన్ని కష్టాలున్నా కూడా మనం అంటూ మార్నింగ్ లేచిన వెంటనే ఒక్క పాజిటివ్ థాట్తో లేస్తే చాలండి, డే అంతా కూడా మనకి చాలా ఎనర్జెటిక్ గా కొత్త ఉత్సాహం ఉంటూ ఉంటుంది. అవును, ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. సో నేను కూడా ఒకసారి ట్రై చేశాను. లేవంగానే ఒక పాజిటివ్ థాట్ పెట్టుకున్నాను. ఓకే, ఈ రోజు ఇలా చేయాలి అనుకున్నాను అండ్ డే అంతా కూడా చాలా యాక్టివ్ గా అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి కూడా మీరు ఎలాంటి కష్టాలున్నా అవన్నీ పక్కన పెట్టి లేస్తూనే ఒక పాజిటివ్ థాట్ మైండ్ లో పెట్టుకుని లేవండి, డే అంతా బాగుంటుంది. సో ఈ రోజు కూడా నేను ఒక మంచి పాజిటివ్ థాట్ తో లేచానండి. అదేంటంటున్నారా? ఎస్, మా వ్యూవర్స్ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసి చూపించాలి అని ఆ యాక్టివ్నెస్ తో నేను ఇక్కడికి వచ్చేసాను, రెడీ అయిపోయాను మీకైతే బ్రేక్ఫాస్ట్ చూపించడానికి. మరి మీరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? పూరి. అది కూడా నార్మల్ పూరి కాదు, వెజిటేబుల్ పూరి. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. వెజిటేబుల్ పూరీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం అండ్ ఇందులో వాటర్ వేసుకుందాం. సో ముందు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాయిల్ చేసుకోవాలి. సో నేనేం వెజిటేబుల్స్ తీసుకున్నానంటే క్యారెట్ ఇంకా బీట్రూట్. అండ్ బీట్రూట్. సో బీట్రూట్ ని కొంచెం కట్ చేసి పీసెస్ వేసుకుందాం. సో వెజిటేబుల్స్ లో మీకు నచ్చిన వెజిటేబుల్ ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ బీట్రూట్ రెండు కూడా హెల్త్ కి మంచిది కదా, కాబట్టి ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ మరీ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా చాలా హెవీ అయిపోతుంది, కాబట్టి ఒక 2 or 3 వెజిటేబుల్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో రెండు మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇందులోనే లైట్ గా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ కొంచెం మనకి బాయిల్ అయితే సరిపోతుంది, అంటే కొంచెం ఉడికితే సరిపోతుంది. సో నేను ఈ 2 వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా, ఇవే కాకుండా మీరు గ్రీన్ పీస్ కానీ పొటాటో కానీ మీకు నచ్చిన ఎలాంటి వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మీరు బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో మనం బాయిల్ చేసి పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ మనకి స్మూత్ పేస్ట్ అవుతుంది అనమాట. సో ఇది బాయిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం ఎంతవరకు బాయిల్ అయిందో. ఓకే, సో చూసారు కదా బీట్రూట్ అండ్ క్యారెట్ చక్కగా బాయిల్ అయిపోయింది. ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. సో జార్ తెచ్చుకొని ఇందులో మనం ఓకే కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ అవ్వాలంటే కొంచెం వాటర్ కావాలి కదా, సో వాటర్ వేసుకొని పేస్ట్ చేసేద్దాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ గా చక్కగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మిగిలిందల్లా మనం పూరి పిండిని కలుపుకోవడమే. సో ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి. సో కలుపుకుంటున్నప్పుడే మనం ఏం చేద్దామంటే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. సో ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా. ఓకే, సో పూరి పిండి వేసుకున్నాం కదా, గోధుమ పిండి. ఆ తర్వాత ఇందులో పాలకూర జ్యూస్ అంటే పాలకూర పేస్ట్. చూసారా 2 వెజిటేబుల్స్ ఒక ఆకుకూర యూస్ చేస్తున్నాను నేను. సో పాలకూర పేస్ట్ వేసుకున్నాం కదా, తర్వాత బీట్రూట్ క్యారెట్ పేస్ట్ అండ్ ఇందులోనే మనం కొంచెం ఉప్పు, సో తగినంత సాల్ట్ వేసుకొని
తర్వాత జీలకర్ర. సో జీలకర్ర వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో అలాగే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ఒక్క 1 or 2 teaspoons ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాం. వేసుకొని పూరీ పిండిలో కలిపేసుకుందాం. సో ఇందులో కొంచెం లైట్గా వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం. వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకుందాం. సో పూరీ పిండిని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పూరీని కూడా రెడీ చేసేసుకుందాం. సో ఒత్తుకోవడానికి ప్లేట్ తెచ్చుకొని మీడియం సైజ్ బాల్స్ తీసుకుందాం. ఎందుకంటే పూరీ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మరి పెద్ద సైజ్ కాకుండా మనం మీడియంగా చేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం వేసుకుందాం. సో పిండి వేస్తే మనకి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో నేను మిగిలినవి కూడా ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటాను. సో నేను పూరీ పిండిని ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయింది కాబట్టి మనకి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి పూరీ వేయగానే మనకి చక్కగా పొంగుతుంది. అండ్ బీట్రూట్ యాడ్ చేసాం కాబట్టి కలర్ అంతా కూడా మనకు ఆల్రెడీ డార్క్ గానే ఉంది. సో జస్ట్ మనకు అది ఫ్రై అయిందో లేదో చూడగానే తెలిసిపోతుంది. సో పూరీ ఫ్రై అయిపోయింది కదా. సో ఒక ప్లేట్ తెచ్చుకొని ముందు దీంట్లో పూరీ వేసేసుకుందాం. అండ్ ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా చెప్పా కదా, ముందు ఒక టిష్యూలోకి తీసుకోవాలి మనం. ఓకే, అండ్ ఇంకో పూరీ కూడా వేసేసుకుందాం. సో ఇది కూడా మనకి ఫ్రై అయిపోవాలి. సో నెక్స్ట్ టైం నుంచి పూరీ చేద్దాం అనుకున్నప్పుడు ప్లెయిన్ పూరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్ లేకపోయినా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేయండి, సరిపోతుంది. 2 sides కూడా ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, పూరీస్ 2 కూడా మనకి ఫ్రై అయిపోయాయి. సో దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎక్సెస్ ఉన్న ఆయిల్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పోతుంది. ఎక్సెస్ ఆయిల్ని కొంచెం తీసి ఇంకా ఫైనల్గా మన వెజిటేబుల్ పూరీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో వేడివేడిగా పూరీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వెజిటేబుల్ పూరీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వెజిటేబుల్ పూరీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, బీట్రూట్ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీరా 1 టీ స్పూన్. వెజిటేబుల్ పూరీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని క్యారెట్,
బీట్రూట్, ఉప్పు వేసి ఉడికించుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, పాలకూర పేస్ట్, క్యారెట్ బీట్రూట్ పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కొంచెం నూనె వేసి సరిపడా నీళ్లు పోసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. మరో పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఆ తర్వాత పూరీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పూరీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ పూరీ రెడీ. వెజిటేబుల్ పూరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఇందులో క్యారెట్, బీట్రూట్ అన్ని కూడా బాగా మిక్స్ అయ్యాయి. నేను దాంతోపాటు జీలకర్ర వేసాం కదా, సో జీరా టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు పాలకూర పేస్ట్ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో నిజంగా వెజిటేబుల్ పూరి అంటే అన్ని రకాల వెజిటేబుల్స్, అంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా టేస్ట్ చేయొచ్చండి. యాజ్ ఇట్ ఈజ్ ఈ పూరిని ఇలా తినేయచ్చు, ఏ కాంబినేషన్ లేకుండా. కానీ కాంబినేషన్ ఉంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. సో జనరల్ గా పూరికి మనం ఏంటి, కర్రీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చేసాం కదా వెజిటేబుల్ పూరికి, దీనికి కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అనమాట. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను కాకరకాయ పచ్చడి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. కాకరకాయ పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కాకరకాయ పచ్చడి కాబట్టి కాకరకాయని ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వాటిని ఫ్రై చేసేసుకుందాం. సో ఇందులో ఆయిల్ వేసి అండ్ కాకరకాయలు సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పా కదా మీకు, కాకరకాయని మనం పొట్టు తీసి ఫ్రై చేసుకుంటే చేదు అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. సో ఫ్రై అవుతుంటాయి. అండ్ ఈ లోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అవ్వాలి. సో చూసారా, కాకరకాయతో ఎన్ని వెరైటీస్ చేసుకుంటున్నామో మనం. కాకరకాయతో ఎప్పుడు ఫ్రై కర్రీయే కాదండి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసుకున్నాం, ఇప్పుడు పచ్చడి కూడా చేసుకుంటున్నాం. ఇది ఫ్రై అవుతుంటుంది. ఇక్కడ నూనె కూడా వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. అండ్ ఇటుపక్క కాకరకాయ కూడా ఫ్రై చేసుకుందాం మనం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం, తర్వాత ఉప్పు, సో తగినంత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత ధనియా పొడి. సో కాకరకాయ కాబట్టి మనం ఈ మసాలాస్ అన్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత మెంతి పొడి. సో మెంతి పొడి కొంచెమే ప్రిఫర్ చేయండి, లేదా కాకరకాయ చేదైపోతుంది, మెంతి పొడి కూడా చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. తర్వాత నువ్వుల పొడి, అండ్ ఆవ పొడి. సో ఈ మసాలాస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ కాకరకాయ అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి.
అండ్ ఇక్కడ ఆయిల్లో మనం వేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలుపుకుందాం. సో ఇవన్నీ కూడా నేను కొంచెం వేయించుకుంటూ ఉంటాను. నువ్వుల పొడి ఇవన్నీ కూడా లైట్ గా వేగాలి కదా. సో మసాలా ఐటమ్స్ అన్ని కూడా బాగా వేగిపోయాయి. సో ఆఫ్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయని ఫస్ట్ అందులో వేసేద్దాం. ఓకే. అండ్ తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, వేయించుకున్న మసాలా పేస్ట్, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఓకే. సో వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నార్మల్గా చట్నీ అంటే మీరు ఏమనుకున్నారు, అన్ని ఫ్రై చేసి మనం పచ్చడి చేస్తామని కదా. కానీ కాకరకాయ మనం డైరెక్ట్గా అలా ఫ్రై చేసి పచ్చడి చేయడం వల్ల చాలా చేదుగా అనిపిస్తుంది, తినలేం. సో నెక్స్ట్ టైం నుంచి కాకరకాయ పచ్చడి అంటే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా సర్వింగ్ బౌల్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఎస్, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ గా ఫాస్ట్ గా కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కాకరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, ఆవు పొడి 1/2 టీ స్పూన్, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు. కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి వేయించుకొని కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, ఆవాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లోకి వేయించుకున్న కాకరకాయ మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ పచ్చడి రెడీ. కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో డైరెక్ట్ గా టేస్ట్ చేసే కంటే ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా పూరి, దాంతో టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. ముఖ్యంగా పచ్చడి గురించి చెప్పుకోవాలంటే కాకరకాయ బాగా ఫ్రై అయింది కదా, కాబట్టి ఎక్కువ చేదు తెలియట్లేదు. దాంతో పాటు మనం నువ్వుల పొడి, ఆవాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంది. టేస్ట్ అయితే పచ్చడిది అదిరిపోయిందని చెప్పాలి. అండ్ పూరి పచ్చడి టేస్ట్ అయితే ఇంకా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ కాంబినేషన్ ట్రై చేయాల్సిందే, ఎందుకంటే చాలా 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 టేస్టీగా ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ రోజు 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా వెరైటీ డిషెస్ ని నేర్చుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 వెరైటీ టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.
అభిరుచి మీ వంటింటి నేస్తం.